విన్నమ్మా ఏంటి ఈరోజు స్పెషల్? ఈ రోజు వచ్చేసరికి వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ. సో ఆయిల్ పోసేసాను. ఇదిగో వంకాయ పచ్చి రొయ్యల కర్రీలోకి వచ్చేసరికి చిన్న ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, ఉల్లిబందు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఒక 3 చిన్న టొమాటో కట్ చేసుకున్నాను ఇలా. అలాగే వంకాయలు, ఒక పావు కిలో వంకాయలు అండ్ రొయ్యలు అనమాట. మన ఇద్దరికే కాబట్టి ఇవే. ఆయిల్ కాగిపోయింది కదా, సో పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నాను. వెంటనే ఆనియన్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్ కొంచెం వేగింది, సో ఉల్లిబందు వేసేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలి. ఆనియన్ ఇలా వేగింది కదా, సో టమాటో వేసేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు. ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. సో ఒక 2 మినిట్స్కి ఇలా మంచిగా మగ్గిపోయింది టొమాటో, పండువే కాబట్టి. నెక్స్ట్ ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేలాగా వేయించేసుకోవాలి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్న రొయ్యలు అనేవి ఇందులో వేసేస్తున్నాను. ఇవి నరం కూడా తీసినాం అనమాట. వేసి కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెడితే ఇవి కూడా మగ్గిపోతాయి రొయ్యలు మంచిగా ఇలా ఆయిల్లో వేగినాయి. ఇంకా మనం వంకాయ వేసేసుకున్నాం. వంకాయలు కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఇవి ఇందులో వేసేస్తున్నాను. 2 ఫుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను, అలాగే ఫుల్ స్పూన్ గరం మసాలా. బాగా కలిపేసుకుని సిమ్లోనే మూత పెట్టేస్తే మగ్గుతాయి వంకాయలు కూడా. ఒక 2 మినిట్స్కి ఇలా మంచిగా ముక్కలకు ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి కదా. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. ఈ ముక్కలు మునిగేలాగా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ అక్కర్లేదు. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా బాయిల్ అవ్వనిద్దాం, ఆ తర్వాత స్లో చేసుకోవచ్చు. ఇలా బాగా కలపలాడుతుంది కదా, ఇంక కొత్తిమీర వేసేస్తున్నాను. వేసి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. మంచిగా మగ్గిపోయింది కూర. ఇదిగో వంకాయ టమాటా రొయ్యలు యమ్మీ యమ్మీ అండ్ హెల్దీ కూడా. ప్రోటీన్ అలాగే వెజ్జీస్ ఉన్నాయి. దీన్ని మనం వేరే కాంబినేషన్తో తినొచ్చు హ్యాపీగా. ఇదిగో ఈరోజు నా మీల్ ప్లేటు వంకాయ టమాటా పచ్చిరొయ్యల కర్రీ, కీర, కొన్ని మెంతులు, అలాగే తోటకూర అండ్ పెసరపప్పు అండ్ కొంచెం అన్నం అనమాట ఈరోజు. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను. వేడి వేడి కూర, మంచిగా ఇలా కర్రీ ఎక్కువ రైస్ తక్కువ కలుపుకోవాలి. ఇలా ఒక ప్రాన్స్ అలాగే వంకాయ పీసెస్ కలిసేలా కలుపుకుని డెలీషియస్ బుజ్జి, చాలా టేస్టీగా ఉంది.